తులారాశి వారి యొక్క ఫలితములు. చిత్తా నక్షత్రం 3, 4 పాదాల్లో జన్మించినటువంటి వారు, స్వాతి నక్షత్రం 4 పాదాలలో జన్మించినటువంటి వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించినటువంటి వ్యక్తులందరూ కూడాను ఈ తులారాశికి చెందినటువంటి వ్యక్తులు అవుతారు. ఈ క్రోధినామ సంవత్సరంలో వీరికి ఉన్నటువంటి ఆదాయ వ్యయాలు, తర్వాత రాజపూజ్య అవమానాలని కనుక ఒకసారి పరిశీలిస్తే వీరికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2గా వీరికి కనపడుతూ ఉన్నది. అయితే వీరికి అన్ని విషయాల్లో కూడా మధ్యమమైనటువంటి అనుకూలతలే ఉన్నాయి. ఏదన్నా సరే ఏ కార్యం చేయాలన్నా, ఏ పని చేయాలన్నా, కుటుంబ వ్యవహారం ఏది చేయాలన్నా కూడా కొంత అనుకూలతలను, అంటే ఇతరుల నుండి వచ్చేటువంటి సహకారం అదంతా కూడా మధ్యమంగా కనిపిస్తూ ఉన్నది. మిశ్రమమైనటువంటి యొక్క ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. మానసికమైనటువంటి ఆందోళనలు పెరిగేటువంటి అవకాశం కూడా అధికంగా గోచరిస్తూ ఉన్నది. అంతేకాకుండా అనుకోనటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిలో తలదూర్చడం ద్వారా, అంటే మీకు సంబంధం లేనటువంటి వ్యవహారాల్లో తలదూర్చడం ద్వారా కొంత చిక్కుల్ని కొని తెచ్చుకునేటువంటి అవకాశం కూడా కొంత కనిపిస్తున్నది. తద్వారా అధిక ధన వ్యయం కూడా మీకు అయ్యేటువంటి అవకాశం ఉన్నది. ఇతరులను అధికంగా నమ్మకండి. తద్వారా ఎందుకంటే నమ్మితే కనుక ద్రోహం చేసేటువంటి అవకాశం, అంటే మీరు కొద్దిగా ఇబ్బంది పడేటువంటి అవకాశం కూడా ఉన్నది. కాబట్టి అధికంగా ఎదుటి వాళ్ళని నమ్మటం అనేటువంటిది, పెట్టుకోకుండా ఉండటం అనేటువంటిది చాలా ఉత్తమము. మీ యొక్క కార్యముల విషయంలో మీ యొక్క స్వశక్తి పైన మీరు అంచనా వేసుకొని దానికి తగ్గట్టుగా మీరు ముందడుగు వేయటం అనేటువంటిది మంచిది. కాలయాపన అధికంగా చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి విషయాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా మీరు ముందుకు వెళ్ళటం అనేటువంటిది చాలా ఉత్తమము. అకారణమైనటువంటి యొక్క వివాదాల నుంచి బయటపడండి. ఏ విధమైనటువంటి అకారణంగా వివాదాలు ఎక్కడా కూడా కొని తెచ్చుకోకండి. మనసుకు కష్టం అనేటువంటిది కలిగించుకోకండి. తద్వారా మీకు మానసికమైనటువంటి ఆందోళన తగ్గడం ద్వారా కొద్దిగా ఆరోగ్యం కూడా అనుకూలించేటువంటి అవకాశం వీరికి కనపడుతూ ఉన్నది. భూధన గృహ లాభాల కోసమే మీరు ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు. అంటే దానికోసం ఎక్కువగా మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నాలు కొంతవరకు లాభించేటువంటి అవకాశం కూడా కనపడుతున్నది. అయితే ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి చిత్తా నక్షత్రం వారి యొక్క ఫలితాలను కనుక చూస్తే వీరికి ప్రథమము చివర ఈ సంవత్సరంలో, అంటే కందాయ ఫలాలు 1, 2, 1గా ఉన్నాయి. కాబట్టి చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ మాసాలు, అదేవిధంగా మార్గశిరాది, పాల్గొన మాసాలు, ఈ యొక్క 8 మాసాలు వీరికి బాగా యోగిస్తూ ఉన్నాయి. మధ్యలో ఉన్నటువంటి శ్రావణ, భాద్రపద, ఆశ్వీజ, కార్తీక మాసాలు మాత్రం వీరికి కొంత మధ్యమంగా యోగిస్తూ ఉన్నాయి. కాబట్టి పెద్ద పెద్ద కార్యములు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడాను ప్రారంభంలోనూ చివరి మాసాల్లోనూ మీరు ప్రణాళిక వేసుకొని ప్రారంభించడం అనేటువంటిది చాలా ఉత్తమం. చిత్తా నక్షత్రం వారికి అన్ని విధాలా బాగుంది. కానీ వివాదాల విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తలు వహించండి. ఎక్కడా కూడా వివాదాలు అనేటువంటివి పెట్టుకోకుండా ఉండడం మంచిది. స్వాతి నక్షత్రం వారి యొక్క కందాయ ఫలాలను కనుక చూస్తే 4, 0, 3గా ఉన్నది. ప్రథమంలో ఉన్నటువంటి 4 మాసములు చైత్రాది, జ్యేష్ఠ పర్యంతం, ఆషాఢ పర్యంతం వీరికి మధ్యమంగా ఉన్నది. తర్వాత శ్రావణాది, కార్తీక పర్యంతం శూన్య ఫలితములు కలుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క మాసాల్లో, అంటే శ్రావణ మాసంలో కానీ, భాద్రపద, ఆశ్వీజ, కార్తీక మాసాల్లో కానీ నూతన కార్యాలని ప్రారంభించకుండా ఉండడం, నూతన వ్యాపారాలని ప్రారంభించకుండా ఉండడం అనేటువంటిది చాలా ఉత్తమము. అదేవిధంగా వీరికి చివరి 4 మాసాల్లో అత్యంత శుభప్రదంగా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క కాలంలో, అంటే మార్గశిర, పుష్య, మాఘ, పాల్గొన మాసాల్లో కనుక మీరు ప్రణాళికలు వేసుకుంటే శుభవంతమైనటువంటి యొక్క ఫలితములు కలుగుతాయి. వీరికి ఎక్కువగా బంగారము ఇత్యాది ఆభరణాలు లభించేటువంటి అవకాశం అధికంగా గోచరిస్తున్నది ఈ సంవత్సరం. విశాఖ నక్షత్రం వారి కనుక చూస్తే వీరికి కందాయ ఫలములు 7, 1, 0గా ఉన్నది. ప్రారంభంలో అత్యంత శుభప్రదము. ద్వితీయ భాగంలో వీరికి మధ్యమమైనటువంటి ఫలము, చివరిలో మాత్రం శూన్య ఫలితములు కలుగుతూ ఉన్నాయి. అంటే చైత్రాది, ఆషాఢ పర్యంతం చాలా ఉన్నతమైనటువంటి ఫలితాలు కనిపిస్తాయి. ధనలాభం అధికంగా ఉంటుంది, వ్యాపార వృద్ధి అధికంగా ఉంటుంది, కుటుంబంలోనూ తర్వాత బంధుమిత్రుల్లోనూ చాలా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అదేవిధంగా శ్రావణాది, కార్తీక పర్యంతం కూడాను చాలా శుభ ఫలితాలు కలుగుతాయి. ఆ తర్వాత వచ్చేటువంటి మార్గశిరాది, పాల్గొన మాసాల్లో మాత్రం, ఈ మధ్యలో ఉన్నటువంటి 4 మాసాల్లో మాత్రం కొంత ఇబ్బందులను మీరు చవి చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఆ యొక్క మాసాల్లో మాత్రం తగు జాగ్రత్తలు మీరు తీసుకోవటం అనేటువంటిది చాలా ఉత్తమము. కాబట్టి తులారాశి వారికి మొత్తం మీద బాగానే ఉంది. కానీ ఇంకా అన్ని విషయాల్లో కూడా శుభవంతంగా మీరు ఫలితాలని పొందడానికి మీరందరూ కూడా ఎక్కువగా దానాదులు, ఏదైనా సరే ధనము కానివ్వండి, ఎదుటి వ్యక్తికి ఏదైతే అవసరం ఉందో ఆ అవసరాన్ని తీర్చే విధంగా కనుక మీరు దానాదులు కనుక చేస్తే చాలా శుభవంతమైనటువంటి యొక్క ఫలితాలు మీకు ఇంకా చేరువవుతాయి. అంతేకాకుండా సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువగా చేయండి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం అనేటువంటి దాని స్తోత్రాన్ని మీరు అధికంగా పారాయణ చేయడం ద్వారా, నవనాగ స్తోత్రాన్ని కూడా పారాయణ చేయడం ద్వారా శుభ ఫలితాలు మీకు అధికంగా కలిగేటువంటి అవకాశం గోచరిస్తూ ఉన్నది. కాబట్టి ఈ పరిహారాన్ని పాటించి శుభ ఫలితాలను పొందుతారని ఆశిస్తూ